విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 31. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి వెళ్దాం. గెస్ట్ హౌస్ ముందు ఆగిన కార్ నుండి 4 డోర్స్ ఓపెన్ చేసుకుని కిందకి దిగుతారు జై, రుద్ర, అమర్ అండ్ మహదీర్. వెనకే వచ్చిన గౌతమ్ కూడా తన బైక్ పార్క్ చేసి వీళ్ళ వెనకే ఫాలో అవుతాడు. జై డైరెక్ట్గా అందరినీ తీసుకుని హరీష్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే నైట్ నుండి కాళ్ళు చేతులు అండ్ నోరు కూడా కట్టేయడం వల్ల నీరసంగా కనిపిస్తున్న హరీష్ని చూసి నవ్వుతూ, ఏంట్రా నైట్ బాగా నిద్ర పట్టిందా నీకేమన్నా ఇబ్బందిగా ఏం అనిపించలేదు కదా అని అడుగుతూ హరీష్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ నోటికున్న ప్లాస్టర్ తీస్తాడు. జై, లీవ్ మీ, చెప్తున్నాను కదా నేనేమీ చెయ్యలేదు అని. అసలు నన్ను ఎందుకు తీసుకొని వచ్చావు? నన్ను, నా ఫ్యామిలీను ఆల్రెడీ రోడ్డు మీదకి లాగేశావు. ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? అన్ని చేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదు కదరా. అయినా కుక్కతో ఒక వంకర అన్నట్టు మీరు జన్మకి మారరు. మీకేదైనా గ్రడ్జ్ ఉంటే నన్ను టార్గెట్ చేయండి, అంతేకాని నా చుట్టూ ఉన్న మనుషుల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఇదంతా కాదు హరీష్, నేను నిన్ను వదిలేయాలి అంటే నాకు రితిక ఎక్కడుందో తెలియాలి. రితిక? హో నో, అసలు ఆ రితిక ఎవరో కూడా నాకు ఐడియా లేదు. ప్లీజ్ జై, నేను చెప్పేది నిజం, ప్రామిస్గా చెప్తున్నాను. ఐ రియలీ డోంట్ నో అబౌట్ రితిక. అయినా ఏదైనా చెయ్యాలి అనుకున్నా నీ చెల్లెల్ని ఎత్తుకొస్తాను, కానీ ఎవరో తెలియని అమ్మాయిని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? హౌ డేర్ యూ, నా ముందే నా చెల్లెల్ని ఎత్తుకెళ్తా అంటావా అంటూ హరీష్ చంప పగలగొట్టేలోగా రుద్ర కొట్టిన దెబ్బకి హరీష్కి 2 పళ్ళు ఊడి నోట్లో నుండి బ్లడ్ వస్తుంది. అది చూసిన అమర్ హబ్బో అన్నట్టు చూస్తాడు. కానీ జై, మహదీర్ మాత్రం రుద్ర నుండి ఇన్స్టెంట్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరోసారి నీ నోటి నుండి మాయా అన్న పేరు వచ్చినా నిన్ను చంపి పాతేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి జై వైపు చూసిన రుద్రాకి జై తన వైపే డౌట్గా చూస్తూ కనిపిస్తాడు. ఏంటిది, జైతో పాటు డాడీ కూడా నా వైపే అనుమానంగా చూస్తున్నాడు. ఆ షట్, మాయా గురించి అనవసరంగా ఓవర్గా రియాక్ట్ అయి పీకల మీదకి తెచ్చుకున్నట్టున్నాను. ఏదోలా మేనేజ్ చెయ్యాలి అనుకుంటూ. మాయా మాత్రమే కాదు, ఆద్య, మాన్య, మా ఇంటి ఆడపిల్లలు ఎవరి వైపు నీ చూపు పడ్డా చూడ్డానికి నీ 2 కళ్ళు ఉండవు, జాగ్రత్త. హబ్బబ్బా, ఏమన్నా కవర్ చేసావా స్వామి అని మెల్లగా అంటున్న అమర్ని చూసి ఎవరూ చూడకుండా కన్ను కొడతాడు. అది చూసిన అమర్ తల కొట్టుకుంటూ, వీడికి నా మీద అడ్డమైన డౌట్స్ అన్నీ వస్తాయి. ఆర్యన్ ఇంత క్లియర్గా నీ చెల్లి మీద తనకి ఉన్న ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నా తెలుసుకోలేకపోతున్నాడు అని అనుకుంటూ జై వైపు గుర్రుగా చూస్తూ ఉంటాడు. నా కోపిక అస్సలు లేదు చెప్తున్నా, మర్యాదగా రితికాను ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడవు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా నుండి వచ్చే ఆన్సర్ తెలియదు. ఎందుకంటే ఆ అమ్మాయిని నేను నిజంగా కిడ్నాప్ చెయ్యలేదు. అయినా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే నాకేంటి యూజ్? ఇంత చెప్పినా నువ్వు నమ్మకపోతే నీకు నచ్చింది చేసుకో అని సీరియస్గా చెప్తున్న హరీష్ మాటల్లోని కాన్ఫిడెన్స్కి అందరూ ఆలోచనలో పడతారు. జై, నాకెందుకో వీడికి నిజంగా రితిక ఎక్కడుందో తెలీదు అనుకుంటున్నాను. మహదీర్ వాయిస్కి రుద్ర, అమర్ కూడా మా ఒపీనియన్ కూడా అదే జై అని ముక్త కంఠంతో చెప్తారు. జై విసుగ్గా హరీష్ను వెనక్కి నెట్టి రూమ్ నుండి బయటకు నడవగానే వెనకే అందరూ వెళ్తారు. రేయ్, నన్ను వదిలేసేయండి, జై జై అని అరుస్తూ ఉన్న హరీష్ వాయిస్కి వెనక్కి తిరిగి హరీష్ అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి, రితిక బయటకు వచ్చాక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళేది, అప్పటి వరకు హాయిగా రెస్ట్ తీసుకో, బాయ్ అంటూ వెళ్తున్న అమర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు హరీష్. వీడు కాకుండా రితికాను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అసలు రితికాను ఎవరు కిడ్నాప్ చేశారు? డబ్బు కోసమే అయ్యుంటే ఈ పాటికి కాల్స్ వచ్చేవి. అవి రాలేదు అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనుకుంటూ, గౌతమ్, రితికాకు ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా? లైక్ తనంటే ఇష్టం లేని వాళ్ళు అలా ఎవరైనా ఉంటే జాగ్రత్తగా గుర్తు చేసుకొని చెప్పు. రితిక చాలా మంచి అమ్మాయి సార్, తనకెవరూ ఎనిమీస్ లేరు. తను అందరితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది. ఓకే, మరి తనను లవ్ చేయమని ఎవరైనా ఇబ్బంది పెడుతూ తన వెనకే తిరుగుతూ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గౌతమ్ జై క్వశ్చన్కి ఆలోచిస్తూ, నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. అలాంటిది ఏమైనా ఉండుంటే తను ఖచ్చితంగా నాతో షేర్ చేసుకునేది. జైకి పిచ్చి పడుతుంది. అసలు రితికాను ఎవరు కిడ్నాప్ చేశారు కొంచెం కూడా అర్థం అవ్వక మైండ్ బ్లాంక్ అయిపోయి క్లమ్జీగా అనిపిస్తుంది. మావయ్య, విత్ యువర్ పర్మిషన్ అంటూ సిగరెట్ చూపిస్తూ అడుగుతున్న జై వైపు చూస్తూ, ఓన్లీ 1 అంటూ పర్మిషన్ ఇస్తాడు మహదీర్. థ్యాంక్ యూ అని సిగరెట్ తీసుకొని తాగుతూ ఉన్న జైని చూసి, నీ స్టైల్ తగలయ్యా, పిల్లనిచ్చిన మామ దగ్గర ఎదురుగా సిగరెట్ తాగుతున్నావు చూడు, నిన్ను ఎలా పొగడాలో కూడా తెలియడం లేదురా నాయన. సిగరెట్ కావాలంటే అడుగు, ఎందుకంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నావురా అని అమర్ తల మీద మొట్టి ఏదో గుర్తొచ్చిన వాడిలాగా గౌతమ్ వైపు చూసి, గౌతమ్,
ఎక్కడికి వెళ్ళినా నువ్వు రితిక కలిసే వెళ్తామని చెప్పావు కదా, మరి ఆ రోజు రితికాతో నువ్వెందుకు బయటికి వెళ్ళలేదు? సార్ యాక్చువల్లీ ఆ రోజు నాకు ఆఫీస్లో చాలా హెక్టిక్ వర్క్ ఉంది. రితికాకి ఆ రోజు ఆఫ్. సో తను ఫ్లాట్లోనే ఉంది. తనకి తెలిసిన అమ్మాయికి హెల్త్ అప్సెట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిందని హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పింది. అదే సార్ నేను తనతో మాట్లాడిన లాస్ట్ కాల్ అని చెప్తూ. లేదు సార్, దీని తర్వాత కూడా మాట్లాడాను. హాస్పిటల్ నుండి స్టార్ట్ అవుతూ ఫ్లాట్కి వెళ్తున్నట్టు చెప్పింది. ఆ తర్వాత తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. సో తను హాస్పిటల్ నుండి ఫ్లాట్కి వెళ్తున్నప్పుడు ఏదో జరిగింది. నీకు తను ఏ హాస్పిటల్కి వెళ్ళిందో ఐడియా ఉందా? తెలుసు సార్, యశోద హాస్పిటల్. ఓకే లెట్స్ మూవ్. అక్కడికి వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు అంటూ సిగరెట్ కింద పడేస్తూ గెస్ట్ హౌస్కి లాక్ చేస్తూ కార్ స్టార్ట్ చేస్తాడు జై. మిగిలిన అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఏ క్లూ దొరుకుతుందా అని ఆలోచిస్తూనే హాస్పిటల్కి చేరుకుంటారు. హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసిన జై రిసెప్షన్లో సీసీ ఫుటేజ్ రూమ్ గురించి అడిగి అక్కడ నుండి వెళ్ళడం చూసి అందరూ జైని ఫాలో అవుతారు. హాయ్, నాకు 2 days బ్యాక్ మార్నింగ్ టు ఈవినింగ్ ఫుటేజ్ కావాలి. సడన్గా లోపలికి వచ్చి ఫుటేజ్ కావాలి అని అడుగుతున్న జైను చూసి, మీరు పోలీసా? కాదు కదా, ఎవరికి పడితే వాళ్ళకి ఫుటేజ్ ఇవ్వం, ఇక మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ సెకండ్ జై కొట్టిన దెబ్బకి ఐస్ ప్యాక్ వాచ్ని చెంప మీద పెట్టుకొని జై అడిగిన టైమ్, డేట్ అండ్ మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాడు. 10 తర్వాత రితిక కాల్ మాట్లాడుతూ హాస్పిటల్కి రావడం చూసి అందరూ అలర్ట్ అవుతూ చూస్తూ ఉంటారు. కాసేపటికి అదే హాస్పిటల్కి హరిణి, రాహుల్ కూడా రావడం చూసి అందరూ షాకింగ్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. దాదాపు గంట సేపటి తర్వాత రితిక మొబైల్లో ఏదో టైప్ చేస్తూ అక్కడి నుండి బయటికి వెళ్తూ ఉంటే తననే ఫాలో అవుతూ వెనకనే వెళ్తాడు రాహుల్. ఎవడ్రా వాడు? అమర్ క్వశ్చన్కి రాహుల్ అనే ఆన్సర్ ఇస్తాడు మహదీర్. వాట్ అంటే వాడు హరిణి బాయ్ ఫ్రెండా అని ఫస్ట్ టైం రాహుల్ని చూడడంతో రాహుల్ పిక్ను తన మొబైల్లో క్యాప్చర్ చేసి జూమ్ చేస్తూ చూస్తూ ఉంటాడు జై. అవును, వాడిని స్పై చేయడానికి రితికాను వాడి దగ్గరికి పంపాను, కానీ వాడు అది మనసులో పెట్టుకొని రితికాను కిడ్నాప్ చేస్తాడు అనుకోలేదు అంటూ తల పట్టుకొని బాధగా చెప్తాడు మహదీర్. రిలాక్స్ మామయ్య, రితికాను ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసింది కదా. 24 గంటల్లో వాడు ఎక్కడున్నా సరే పట్టుకొని మీ ముందు నిలబడతాను అని పార్కింగ్ ఫుటేజ్ ఓపెన్ చేయమని చెప్తాడు జై. సరిగ్గా అప్పుడే రితికా నుండి గౌతమ్కి కాల్ వస్తుంది. అది అన్నోన్ నెంబర్ అనుకున్న గౌతమ్ ఆ కాల్ని కట్ చేసి సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా గౌతమ్ కట్ చేయడంతో రితిక మొబైల్ను పట్టుకుని ఏడుస్తూ అలాగే వాష్రూమ్లోనే ఉండిపోతుంది. పార్కింగ్ ఫుటేజ్లో రాహుల్ కార్ నెంబర్ నోట్ చేసుకున్న జై ఇక లేట్ చేయకుండా తనకి తెలిసిన పర్సన్ ఒకతను ఆర్టీఓలో వర్క్ చేస్తున్నాడు అని గుర్తొచ్చి వెంటనే ఆయనకి కాల్ చేసి విషయం బ్రీఫ్గా చెప్పి డీటెయిల్స్ అడుగుతాడు. 10 minutesలో కాల్ బ్యాక్ చేస్తాను అని జై ఆయన కాల్ కట్ చేయడంతో ఇంకొక 10 minutesలో రితిక ఎక్కడుందో తెలుస్తుంది అనగానే గౌతమ్ ఆనందంగా జైను హత్తుకుంటూ, మీరు చేస్తున్న ఈ హెల్ప్ను నేను ఈ లైఫ్లో మర్చిపోలేను సార్, థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్ కూల్, ఇది నేను హెల్ప్ అనుకోవడం లేదు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, రితిక ఈజ్ లైక్ మై సిస్టర్, తనను సేఫ్గా నీ చేతుల్లో పెడతాను, ట్రస్ట్ మీ అంటూ ధైర్యం చెప్పి తనకు నాన్సీ నుండి వచ్చిన కాల్స్ చూసి ఎక్స్క్యూజ్ మీ అంటూ బయటకు వచ్చి నాన్సీకి కాల్ బ్యాక్ చేస్తాడు. గౌతమ్, ఇట్స్ మీ రితిక, ప్లీజ్ సేవ్ మీ, నాకు చాలా భయంగా ఉందిరా, నన్ను రాహుల్ కిడ్నాప్ చేశాడు, నాకు ఎక్కువ టైం లేదు, ప్లీజ్ పిక్ ది కాల్. రితిక నుండి వచ్చిన మెసేజ్ చూసిన గౌతమ్ షాక్ అవుతూ, సార్ రితిక మెసేజ్ చేసింది అని మెసేజ్ అందరికీ చూపించి లేట్ చేయకుండా రితిక నుండి వచ్చిన మొబైల్కి కాల్ బ్యాక్ చేస్తాడు. ఫైనల్లీ ఇప్పుడు రితిక ఎక్కడుందో వాళ్ళందరికీ తెలిసింది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అండ్ ఈరోజు కలెక్షన్లో ఒక బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను. ఇది స్పేస్ సిల్క్ శారీ అండి. ఈ శారీ కట్టుకొని మనం ఏదైనా రిసెప్షన్కి కానీ బర్త్డేస్కి కానీ పార్టీస్కి కానీ అటెండ్ అయ్యామంటే మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉంటాము, అంత బాగుంటుంది. ఈ శారీ మొత్తం నేనే డిజైన్ చేయించాను. అండ్ ఈ సారీ మీకు ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీకు అస్సలు దొరకదు, ఎందుకంటే ఇది నా ఓన్ కస్టమైజేషను. నేను ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా డిజైన్ చేయించిన సారీ ఇది. బ్లౌజ్ అయితే 38 నుంచి 42 సైజ్ వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అండ్ బ్లౌజ్ కూడా మరీ హెవీగా కాకుండా సింపుల్గా క్లాసీ లుక్ ఉండేలాగా స్టిచ్ చేయించాను. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. అండ్ ఫ్రంట్ వచ్చి స్క్వేర్ నెక్ పెట్టించాను. మీకు ఈ సారీ నచ్చితే నాకు డిఎం చేయండి. అండ్ ఈ సారీకి మీరు ఇంకా అంచులు కుట్టించడము, ఫాల్ వేయించడము ఇవి ఏం అవసరం లేదు, నేను అన్నీ రెడీ చేసి మీకు పంపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో డిఎం చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.